సావు నోట్లో తలకాయ పెట్టి ఈవెన్ ఆయన యొక్క పదవులను తృఢప్రాయంగా పడేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించండి. ఇలా వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడుకు బూట్లు నాకుతా ఉండే వీళ్ళంతా. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఏం చెప్పాలి? వీళ్ళకు ఏం చెప్పాలి? కాబట్టి బాజాప్తా గల్లా ఎగరోసుకొని చెప్తున్నాము, మా యొక్క నాయకుడు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్. వేరే ఎవ్వరు లేరు. ఎందుకనంటే అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి అప్పటికే దాదాపుగా 40-50 సంవత్సరాలు కొట్లాడారు. ఇది కాని పని, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించలేమని చెప్పేసి పక్కకేసినప్పుడు కేసీఆర్ గారు వచ్చి దాన్ని భుజాన వేసుకొని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడితే ఇలా వీళ్ళు ఏమంటున్నారక్క అంటే తెలంగాణ కేసీఆర్ ఉండద్దు, ఈ ఆనవాళ్ళు కనబడద్దు, ఈయన మొత్తం ఖతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం క్షమిస్తుందా? చరిత్ర క్షమిస్తుందా? కేసీఆర్ గారి త్యాగాలు చెప్పుకుంటా పోతే చాలా వేలాది త్యాగాలు ఉన్నాయి, వేలాది త్యాగాలు ఉన్నాయి. ఎన్ని త్యాగాలు చేశారు. ఆమెను నిరాహార దీక్ష చేశారు కదా. గత్యంతరం లేక దిగచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేస్తే మళ్ళా తెల్లారి మళ్ళా విరమించుకున్నారు. ఏమన్నారు మరి వీళ్ళంతా? కాబట్టి కేసీఆర్ గారే జాతిపిద, దాంట్లో ఎటువంటి ఏది లేదు, భేషజం లేదు, ఎటువంటి డౌట్ లేదు.